హాయ్ అండి. మా పల్లెటూరు స్టైల్లో దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం దోసకాయని తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి దంచుకుందాము. ముందుగా రోట్లో పల్లీలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని దంచుకోవాలి. నేను దీంట్లో చింతకాయ తొక్కు వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ చింతకాయ తొక్కు తీసుకుని దీంట్లో వేసుకొని దంచుకోవాలి మెత్తగా. ఇవి మెత్తగా దంచుకున్న తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకొని గిన్నెలోకి తోడు పెట్టుకోవడమే. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నట్టు దోసకాయ పచ్చడిని వేసుకొని 1 మినిట్ కలుపుకుంటే అంతే అండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది.